కడప జిల్లా పులివెందులలో టీడీపీ నాయకులు మహబూబ్ బాద్షా, అక్కుల గారి విజయ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. డిఎస్సి నియామకాలు అత్యంత పారదర్శకంగా జరిగాయని వారు తెలిపారు. దీనిపై అసత్య ప్రచారాలు చేస్తూ మంత్రి నారా లోకేష్ పై వైసీపీ నాయకులు బురద చల్లే రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా మైనర్ విద్యార్థులను బెదిరించి ర్యాలీలకు తీసుకువెళ్లడం దారుణమని అన్నారు. తక్షణమే వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. క్రితం వైఎస్ఆర్సీపీ ఒక ర్యాలీని పిలుపునిచ్చి స్కూల్ పిల్లలను, ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికలను ఈ యొక్క ర్యాలీలో పాల్గొనమని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలైతేనేమి, లీడర్లైతేమి స్కూల్ యజమానులకు ఫోన్ చేసి, అలాగే కొంతమంది స్కూల్ దగ్గరకు పోయి బలవంతంగా వాళ్లను ఆ ర్యాలీలో పాల్గొనే విధంగా చేయడం ఎంతో దురదృష్టకరం. ఎందుకు చెప్తున్నామంటే, చిన్నపిల్లలు రాజకీయాలలో మైనర్ బాలులు అయితేమి ఉండకూడదనే ఉద్దేశంతో నిన్నటి రోజున మన ఇన్ఛార్జ్ వర్యులు బీటెక్ రవి గారు ఈ యొక్క విషయం తెలుసుకున్న వెంటనే మనమే పోవాలి కాలేజీ దగ్గరికి, మనం పిలిపించుకొని కూర్చొని మాట్లాడదామంటే లేదు, ఇది ఇట్లే కొనసాగితే రాబోయే రోజుల్లో చిన్నపిల్లల భవిష్యత్తును కూడా వీళ్ళు రాజకీయాలకు వాడుకుంటారు. స్కూల్ యజమానులు అయితేమి, కాలేజీ యజమానులకైతేమి మనం గట్టిగానే చెప్పాలా అనే ఉద్దేశంతో ఆయన ఒక సంకల్పంతో కాలేజీలు 3 కాలేజీలకు తిరిగి ఎక్కడైతే కాలేజీలు పోయినారో ఆ కాలేజీల యజమానులకు పిలిచి దండించడం జరిగింది. వాళ్ళు చెప్పిన మాటల ప్రకారంగా మాకు చాలా ఒత్తిడి ఉంది, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు వాళ్ళు ఫోన్ చేసి కొంతమంది వచ్చి బెదిరించి పిలిచబోవడం జరిగింది అన్నారు. దానికి బీటెక్ రవి గారు ఈ యొక్క ర్యాలీకి సంబంధించిన అధ్యక్ష వహిస్తున్న అవినాష్ రెడ్డి గారికి సూటి ప్రశ్న చెప్పినారు. ఏం చెప్పారంటే, ఆయన చిన్న పిల్లలను కూడా రాజకీయాలకు వాడుకోవడం నీ అంత చేతగానితనానికి ఇది ఒక నిదర్శనమని ఆయన చెప్పారు. దానికి నువ్వు నిజంగా నీ పార్టీ వాళ్ళు మీరు అందరు కలిసి తల్లిదండ్రులకు ఆ పిల్లలను పిలిచబోయినందుకు తల్లిదండ్రులకు బహిరంగ క్షమాపణ చెప్పమన్నారు. దానికి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకపోగా ఆ యొక్క విషయాన్ని కూడా ఆయన పూర్తిగా ఆయన మీడియా ముందు కానీ ఎవరి ముందర కానీ ఆయన చెప్పకపోయినాడు. 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ ఒక ర్యాలీని పిలుపునిచ్చి స్కూల్ పిల్లలను, ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికలను ఈ యొక్క ర్యాలీ